హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక మంచిగా హెయిర్ డై ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చూడబోతున్నామండి. అవునండి, ఈ ఒక హెయిర్ డై ఆయిల్ వాడటం వల్ల తెల్ల జుట్టంతా మంచిగా నల్లగా మారిపోతుంది. మెయిన్గా ఒకటి ఏంటంటే చాలామందికి ఫోర్ హెడ్లో అసలు వెంట్రుకలు ఉండదు. అంటే బాగా పైకి ఉంటుంది అన్నమాట నెత్తి. అది కరెక్ట్‌గా జుట్టు మంచిగా పెరగటానికి, అట్లాగే బాగా లెంత్‌గా పెరగటానికి, బట్టతల గూడా జుట్టు పెంచుకోవడానికి ఈ ఒక హెయిర్ డై ఆయిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఒక హెయిర్ డై ఆయిల్‌ని మనము ఎలా తయారు చేసుకోవాలి? మీరు ఇది రెగ్యులర్‌గా వాడుతూ వస్తుంటే మీకు జుట్టు సమస్య అంతా తీరిపోతాయండి. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది చూద్దాం. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది కూడా చూసేద్దాం రండి. ఫస్ట్ నేను ఒక ఐరన్ ప్యాన్ అనేది తీసేసుకున్నానండి. హెయిర్ డై ఆయిల్ తయారు చేసేటప్పుడు మీరు ఐరన్ ప్యాన్ తీసేసుకోండి, అది చాలా మంచిది. ఇప్పుడు ఈ ఐరన్ ప్యాన్లోకి నేను 50 ml కొబ్బరి నూనె వేసేసుకున్నాను. కొబ్బరి నూనె నేను తీసుకున్నాను నా జుట్టుకి తగినట్టు 50 ml. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసేసుకోండి. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేస్తాం, అంటే కొంచెం ఉడికించుకోవాలి. కొంచెం ఉడికించిన తర్వాత మనము దాంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది వేసేసుకుంటాము. చూడండి, సన్న మంటలో నూనెని బాయిల్ చేస్తున్నాను. బాగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో మనము ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను యాడ్ చేయబోయేది ఏంటంటే ఉల్లిపాయ. ఈ ఒక ఉల్లిపాయలో సగం చాలండి. అవును, మనం ప్రిపేర్ చేస్తున్న 50 ml కొబ్బరి నూనెకి ఒక హాఫ్ ఆనియన్ అనేది సరిపోతాయి. ఈ ఒక ఆనియన్ అనేది సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఇది మన జుట్టు పెంచుకోవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఒక ఆనియన్ని మనం వాడి ఒక హెయిర్ డై ఆయిల్ న్యాచురల్గా తయారు చేసుకొని వాడుతూ వస్తున్నప్పుడు అంతే బట్టతలలో కూడా మంచిగా జుట్టు అనేది పెరుగుతుంటుందండి. ఇప్పుడు దీంట్లో సహం తీసేసుకొని వేస్తున్నాను నూనెలో. అంటే ఆ తొక్కు తీయాల్సిన అవసరం ఏం లేదు, అట్లే వేసుకోవచ్చండి. తొక్కులో కూడా మంచి మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. మన హెయిర్కి గ్రోయింగ్కి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ ఒక ఆనియన్ అనేది. చాలామంది ఇప్పుడు జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఈ ఒక ఆనియన్ వేసుకొని మనం హెయిర్ డై ఆయిల్ తయారు చేసి ప్రిపేర్ చేసి వాడి చూసేటప్పుడైతే మీరు కంపల్సరీ 100% రిజల్ట్ తెచ్చేసుకోవచ్చు. దీంట్లోకి నేను ఇప్పుడు మందార పూలు ఎండిపోయినవి ఒక చేతి నిండగా తీసేసుకున్నాను. అంటే ఒక 20 నుంచి 25 పూలు ఉంటాయండి. అట్లాగే వేసేసుకున్నాను నూనెలోకి. అంటే మనం అన్నీ బాయిల్ చేయించుకుంటున్నాం కాబట్టి. నెక్స్ట్ నేను దీంట్లోకి కరివేపాకు ఆకు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఒక చేతి నిండగా కరివేపాకు ఆకు. ఎండిపోయి ఉంది అంటే కూడా పర్వాలేదు, వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా మనము ఈ నూనెలో మంచిగా బాయిల్ అయిపోవాలి. అప్పుడు వరకు మనము తిప్పుతూ ఉండాలండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అంటే మందార పూలు ఉంది కదా, అవి మన జుట్టుని షైనింగ్గా ఉంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఈ కరివేపాకు ఆకు ఉంది కదా, అది చాలా మంచిగా మన జుట్టుని పెంచుకోవడానికి థిక్గా వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే నల్లగా కూడా మన వెంట్రుకలు అనేది పెరుగుతుంటుంది అన్నమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్ని మనము మన హెయిర్ డై ఆయిల్లోకి యాడ్ చేసుకుంటున్నాము. ఇలా మీరు కూడా ఇంట్లోనే ఒక హెర్బల్ హెయిర్ డై ఆయిల్ అనేది తయారు చేసేసుకోండి. అంటే 100% న్యాచురల్ కాబట్టి మనకు ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. ఇలా మీరు ఇంట్లో తీసుకొని వాడేటప్పుడు అయితే మీరు చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకోవచ్చండి, మంచి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మన నూనెలో ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఎసెన్స్ అంతా దిగిపోతుందన్నమాట. మన నూనె రంగు కూడా మారుతుంటుందండి. అంటే చాలా బాగా మంచి స్మెల్ కూడా ఉంటుందండి. చూడండి, మన ఇంగ్రీడియంట్స్ మంచిగా ఫ్రై అయిపోయింది చాలా. సో దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా దిగిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి
మెంతిలి పౌడరు మనము మంచిగా ఫ్రై చేసేసుకొని నల్లగా చేపించుకొని దాన్ని గ్రైండ్ చేసి తీసి పెట్టుకున్నాను. దాంట్లో ఒక స్పూను యాడ్ చేసుకుంటున్నానండి. అంటే మెంతిలి పౌడరు ఒక స్పూను మన హెయిర్ డై ఆయిల్లోకి యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేయండి. కలిపిన తర్వాత పొయ్యిని ఆపేసుకోవాలండి. అంటే మన ఇంగ్రీడియంట్స్ అంతా మంచిగా క్రిస్పీగా రావాలండి. అప్పుడు వరకు మనము బాయిల్ చేయించుకోవాలి. చూడండి మన హెయిర్ డై ఆయిల్ చాలా మంచిగా రెడీ అయిపోయింది. మన ఇంగ్రీడియంట్స్ కూడా క్రిస్పీగా మారిపోయింది. ఇప్పుడు మనము పొయ్యిని ఆపేసుకోవచ్చు. ఈ బాండిల్లోనే ఒక 2 అవర్స్ అట్లాగే ఉంచేయాలి. అప్పుడు ఈ ఎసెన్స్ అంతా మంచిగా దిగిపోయి మంచి క్వాలిటీలో మనకు హెయిర్ డై ఆయిల్ అనేది దొరుకుతుంది. ఈ హెయిర్ డై ఆయిల్ని ఎప్పుడెప్పుడు వాడాలి, వారానికి ఎన్నిసార్లు వాడాలి, ఎట్లా అప్లై చేసుకొని ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చూడండి మన హెయిర్ డై ఆయిల్ అనేది మంచిగా తయారైపోయింది. చాలా మంచి రంగులో ఉంది కదా. ఇప్పుడు ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మనము శుభ్రంగా ఒక గిన్నెలోకి మార్చేసుకుంటాము. చూడండి ఇలా ఒక ఫిల్టర్ తీసేసుకొని మంచిగా మార్చేసుకోండి. ఇప్పుడు మీరు బల్క్గా చేసుకుంటున్నారంటే మీరు ఆ ఇంగ్రీడియంట్స్ తోటే అట్లాగే స్టోర్ చేసేసుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఫిల్టర్ చేసేసుకొని మీరు డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఆ నూనెని బాయిల్ చేసుకొని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చండి. అంటే చాలా వీడియోస్లో నేను చెప్పి ఉన్నాను, హెయిర్ డై ఆయిల్ అనేది మీరు లైట్గా వేడి చేసి అప్లై చేస్తూ వస్తున్నారంటే చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇలా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసిన తర్వాత మీరు ఆ నూనెని వాడుకోవచ్చు. అలాగే పైన ఉంది కదా ఈ డస్ట్ని వేస్ట్ చేయకుండా దాన్ని కూడా మనం హెయిర్లో మంచిగా అప్లై చేసేసుకొని బాగా రుద్ది మనం తలస్నానం అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మనకు దొరికింది కదా. ఇప్పుడు ఇది ఎలా వాడుకోవాలంటే కంపల్సరీ వారానికి 2 సార్లైనా వాడండి. లేదు అంత టైం లేదనుకున్న వాళ్ళు వారానికి ఒక్కసారి సండే మాత్రమైనా వాడుకోండి. చూడండి చాలా మంచిగా మనకు హెయిర్ డై ఆయిల్ దొరికింది కదా. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ని మీరు తలలో బాగా మంచిగా అప్లై చేసేసుకొని మంచిగా మసాజ్ ఇవ్వండి. స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోండి. ఒక 1 అవర్ అట్లాగే వదిలేయండి. వదిలిన తర్వాత ఒక మంచి షాంపూ పెట్టి తలస్నానం చేసేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా వాడుతూ వస్తున్నారంటే మీరు జుట్టు అంతా నల్లగా మారడమే కాకుండా బట్టదల్లో కూడా మంచిగా జుట్టు అనేది పెరుగుతుంటుంది. మీరు కంపల్సరీ నేను చెప్తున్న ప్రాసెస్లో తయారు చేసేసి వాడి చూడండి. మీకు ఎంత మంచి రిజల్ట్ ఉందనేది మన ఫీడ్బ్యాక్లో మీరు చెప్పండి. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకున్నారంటే, యూస్ఫుల్గా ఉందనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియోని మిమ్మల్ని కలుస్తాను. అందువరకు థ్యాంక్ యూ.